ప్రైజ్ లార్డ్. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము కీర్తనల గ్రంథము 133వ అధ్యాయములో నుండి ధ్యానించుకుందాము. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అవును కదా. ఈ మాట వినిన వెంటనే మన చెవులకు శ్రవణానందమును, మన హృదయమునకు సంతోషముతో గంతులు వేసే శక్తి ప్రభు అయిన క్రీస్తు వారు మనకు ఇచ్చి ఉన్నారు. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. సహోదరులమైన మనము కలిసిమెలిసి ఉండాలి. మనమందరము ఐక్యత కలిగి ఉండాలి. అంతేకాని కొందరు సహోదరులు సహోదరీలు నా మటుకు నేను స్వార్థము చూసుకుంటాను, నా మటుకు నాకు మేలులు కలిగితే చాలని స్వార్థపూరితముతో కూడిన హృదయములు కలవారై ఎటో పరిగెత్తుచూ ఉన్నారు. కానీ ప్రభు అయిన క్రీస్తు మాటలు వారేమాత్రము వినుటలేదు. సహోదరుడికి శ్రమ కలిగినప్పుడు సహోదరుడికి ధైర్యము చెప్పవలసినది పోయి, వాడు ఏమైపోతే నాకేంటి, ఆమె ఏమైపోతే నాకేంటి, నా మటుకు నేను స్వార్థము చూసుకోవాలి, నా మటుకు నేను మేలులు పొందుకోవాలి, నా మటుకు నేను జీవనం సాగించాలని కొందరు సహోదరులు అనుకుంటూ ఉన్నారు. కానీ అది శాశ్వతము కాదు, అది దేవునికి ఇష్టమైనది కాదు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. यीशु मसीह की जय. आज दिन की शुभ वचन भजन संहिता में है. देखो यह क्या ही बली और मनोहर बात है. यीशु मसीह की जय. कि भाई लोग आपस में मिले रहे. आमीन. यीशु मसीह की जय. हम सब भाई लोग आपस में मिले रहे. यीशु मसीह की जय. ఆమెన్. కాబట్టి ఐక్యత కలిగి సహోదరులు ఐక్యత కలిగి ఉండుట అది ఎంత మనోహరమో ఎంత మేలో అనేది కొందరికి తెలియదు. మన తల మీద పరిమళ తైలము పోయబడి ఉన్నది అనుకోండి. ఆ పరిమళ తైలము మన తల మీద నుండి శరీరము మీద నుండి తల మీద నుండి కారి శరీరము మీదుగా కాళ్ళ వరకు వచ్చినప్పుడు అదెంతో పరిమళ తైలము సువాసన గలదై మనలను ఉన్నత స్థలములపైకి ఎక్కించే విధముగా ఉంటుంది. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. यह तो उस उत्तम तेल के समान है जो अहरोन के सिर पर डाल गया था. और यीशु मसीह की जय. కావున మనమందరము సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి. ఒక కొండ మీదకి మంచు పరచబడి ఉన్నది. ఆ మంచు ఆ కొండకే అందమును చూపిస్తూ ఉన్నది. ఆ కొండకే అందం వస్తూ ఉన్నది. అది ఆశీర్వాదము, దేవుని యొక్క ఆశీర్వాదము, శాశ్వత జీవమును. అలాగునే మనకు సహోదరులు ఐక్యత కలిగి ఉన్న ఎడల మనకు ఆశీర్వాదము, శాశ్వత జీవము మన యొద్ద ఉండాలని ప్రభు అయిన క్రీస్తు వారు సెలవిచ్చి ఉన్నారు. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. వా होमोन की उस ओस के समान है जो सियोन के पहाड़े पर गिरती है. यीशु मसीह की जय. यहोवा ने तो वही सदा के जीवन की आशीष ठहराई है. यीशु मसीह की जय.
కావున మనమందరము సహోదరులమైన మనము ఐక్యత కలిగి ఉండాలి. అంతేగాని మన ఎదుటివారి సహోదరులు కష్టపడుచుంటే, వారి శ్రమలలో ఉంటే మనము మాత్రము మంచిగా ఉన్నాము, మనము మాత్రమే జీవిస్తే చాలు, మనకు మాత్రమే మేలులు కలిగితే చాలని మనము అతిశయించిన ఎడల, గర్వించిన ఎడల, స్వార్థము చూసుకొని ఎడల ప్రభువైన క్రీస్తు వారు మనకు తగినటువంటి శిక్ష విధించే వారిగా ఉన్నారు. కాబట్టి మనమందము ప్రభువునందు ఐక్యత కలిగి ఉండాలి. అది ఎంత మేలో, ఎంత మనోహరమో ప్రభువైన క్రీస్తు వారు మన హృదయాలకు, మన చెవులకు, మన యొక్క జీవితమునకు ఆస్వాదించే దేవునిగా ఉన్నాడని ప్రభువైన క్రీస్తు వారు తెలియపరుచున్నారు. ఆమెన్, ఆమెన్, ఆమెన్.